నమస్కారం జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది కే మౌనిక, బిఏ రాజనీతి శాస్త్రం నుంచి. ముందుగా కళాశాల వార్తలు. రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం యోగా ఏ వే ఆఫ్ లైఫ్ అంశంపై స్పెషల్ లెక్చర్ కార్యక్రమం జూలై 30న నిర్వహించబడింది. యోగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా సమాజంలోని సామరస్యాన్ని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందనే సందేశాన్ని విద్యార్థులకు వినిపించారు. గణితం నిజ జీవిత అనుభవాలు అనే అంశంపై అతిథి ఉపన్యాసం మంగళవారం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణిత విభాగ అధిపతి డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు హాజరయ్యారు. విద్యార్థులతో తమ అనుభవాలను వెల్లడించి జీవితం మీద గొప్ప ఆలోచనలను పంచుకున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిస్సార్ ఉపగ్రహం నేడు విజయవంతంగా ప్రారంభించబడింది. ఇది వాతావరణం, భూకంపాలు, తుఫానులపై రియల్ టైం డేటా ఇస్తుంది. ఎయిర్ ఇండియాపై డీజీసీఏ ఆడిట్ లో 51 సేఫ్టీ లోపాలు బయటపడ్డాయి. ఇందులో 7 అత్యంత తీవ్రమైన లోపాలుగా గుర్తించారు. జాతీయ వార్తలు. ఆపరేషన్ సింధూర్ ఆపు చేయాలని ఏ ప్రపంచ నాయకుడు మన దేశాన్ని కోరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పష్టం చేశారు. ఆపరేషన్ మహాదేవ్ సందర్భంగా పెహల్గాం ఉగ్రవాద దాడితో ప్రమేయం ఉన్న 3 ఉగ్రవాదులను హతమార్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F-16 రాకెట్ ప్రయోగాన్ని ఈ రోజు నిర్వహించనున్నారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్లోని నౌకాశ్రయాలను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. విద్యా వార్తలు. ఏఐసిటిఈ కొత్త గైడ్లైన్స్. ఇంటర్న్షిప్ తప్పనిసరి. టెక్నికల్ విద్యలో నాణ్యత పెంచేందుకు ఏఐసిటిఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై బీటెక్ విద్యార్థులకు ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ తప్పనిసరి, లేదంటే డిగ్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం విద్యార్థులలో ప్రాక్టికల్ స్కిల్ పెంపొందించడానికి పెద్ద పురస్కారంగా మారనుంది. జాతీయ విద్యా దినోత్సవం గ్రాండ్ ప్లాన్. స్కూళ్ళల్లో స్పెషల్ ఈవెంట్స్. జూలై 30న విద్యా కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15వ నాటి స్వాతంత్ర దినోత్సవం నాటికి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం వార్షికోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ. విద్యార్థుల కోసం ఎస్ఐ, డిబేట్, క్యాంపస్ ర్యాలీలను, స్పెషల్ లెక్చర్స్ అంటూ గ్రాండ్ సెలబ్రేషన్స్కు రంగం సిద్ధం. చివరిగా వాతావరణం. తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీ సెంటీగ్రేడ్స్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీ సెంటీగ్రేడ్స్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.